మీ పేరమ్మా? ఊర్మిళాదేవి, ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ 3 పార్టీలు బరిలో ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారు సతీమణి సునీత గారు పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎవరు గెలుస్తారు? ఏంటి పరిస్థితి? నవీన్ యాదవ్ గెలుస్తాడు. 100% నవీన్ యాదవ్ గెలుస్తాడు. షూర్గా గెలుస్తాడు. బరాబరా? బంగారం లాంటి బిడ్డ. తను ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నా అంటాడు. అక్క, అన్న, తమ్ముడు అనే భేదమే లేదు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాడు. ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు. ఆయనకు మంచి పేరుంది, మంచి అందరినీ కలుపుకోబోయే గుణం ఉంది. అందుకని నవీన్ యాదవ్ గెలుస్తాడు. మరి మాగంటి గోపీనాథ్ గారు సతీమణి? ఆమెకు రాజకీయం తెలీదు, హౌస్ వైఫ్. ఆమె ఏ రోజు ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆమె ఒక్కరోజు కూడా ఎక్కడికి రాలేదు. ఆమెకు ప్రజల సమస్యలు తెలియదు. ప్రజలు ఎంత బాధపడుతారో అర్థం కాదు. ఇవాళ ఏదో ఆయన చనిపోయిండు అని చెప్పేసి ఆమెను తీసుకొచ్చి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిండ్రు అంతే తప్ప ఆమెకు అసలు లోక జ్ఞానమే తెలియదు. ఆమె రావడం వేస్ట్ కూడా. దండగా ఇంట్లోనే ఉండాలి ఆవిడ. ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. ఎట్లా ఉంది? కాంగ్రెస్ పథకాలు బాగున్నాయా? పథకాలంటే వచ్చి 2 సంవత్సరాలే. మనకు ఆల్రెడీ అప్పుల కుప్ప టీఆర్ఎస్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలంటే ప్రజలందరినీ చూడాలి. ఒక ఇంటోళ్ళే ఒక అమ్మనే అందరినీ సమానంగా అన్నం పెట్టలేదు. అలాంటప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు అందరికీ ఒకేసారి చేయాలంటే చేయలేడు. ఇప్పుడు మహిళలకి 2,500 ఇస్తామన్నారు, స్కూటీలు ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు. అవన్నీ వచ్చినాయా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 2,000 అన్నది, 3,000 అనేది, 4,000 అనేది ముఖ్యం కాదు. ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. ఇలా 2,000 ఇస్తే ఒక చీరకో జాకెట్కి వెళ్ళిపోతే దాని గురించి పెద్ద పట్టింపు ఏమీ లేదు. అది కాదు, ప్రజలు బాగుండాలి, యూత్ బాగుండాలి, రేపు ఉద్యోగాలు రావాలి, ప్రజలంతా హ్యాపీగా ఉండాలి. సన్నబియ్యం ఇస్తున్నారు, రేషన్ కార్డులు వచ్చినాయి. 10 ఏళ్లలో రేషన్ కార్డు అన్న సమస్య లేదు. అలాంటిది రేషన్ కార్డులు వచ్చినాయి. రైతులను బాగా చూస్తున్నాడు. ఎన్నడూ లేని వర్షాలు పడ్డాయి. ఇప్పుడు రైతులు చాలా ప్రశాంతంగా ఉన్నారు. మనకు అన్ని వేళలా అన్నం దొరుకుద్ది. అది కదా మెయిన్ కాంగ్రెస్ పార్టీ అంటే. మరి కేసీఆర్ కూడా రైతు బంధు ఇచ్చాడు కదండి. రైతు బంధు ఏ పొలాలకు ఇచ్చిండు? బీడు భూములకు ఇచ్చిండు. పండించిన రైతుకి ఇవ్వలేదు కదా. బీడు భూములు, అదేంటి ల్యాండ్లు చేసిన వాళ్ళకి, రోడ్లు ఉండే వాళ్ళకి, వాళ్ళందరికీ ఇచ్చిండు. అది కాదు రైతు బంధు అంటే. ఇవాళ ఇచ్చేది రైతు బంధు. ఎవరైతే సేవ చేసి వ్యవసాయం చేసి నలుగురికి అన్నం పెడుతున్నారో అది రైతు బంధు అంటే. ఇవాళ రైతుకు ఇస్తున్నాడు, వ్యవసాయం చేసే వ్యక్తికి కూడా ఇస్తున్నాడు. రైతు బంధు అనేది ఏంటంటే కింటాకి 500 చొప్పున ఇస్తున్నాడు. అది ఇప్పుడు నాది భూమి ఉందనుకోండి, నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నా, నా భూమి కౌలు చేసే అతనికి కూడా డబ్బులు వస్తున్నాయి, నాకు డబ్బులు వస్తున్నాయి. అది ఎవరికి హ్యాపీనెస్? ప్రజలకి హ్యాపీనెస్సే కదా. ఒట్టి బంజరు భూములకు ఇవ్వడము, చెట్లున్న వాటికి ఇవ్వడం అది రైతు బంధు అనిపించుకోదు. ప్రజలు హ్యాపీగా ఉన్నారా లేదా అన్నదే మెయిన్. ఇప్పుడు నవీన్ యాదవ్ కనుక ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే గుండాయిజం అయితే, దాదాగిరి, రౌడీజం పెరిగిపోతుంది అనేది కూడా చర్చ నడుస్తుంది. గూండాయిజం అనేది ఇవాళ కొత్తగా లేడు. నవీన్ యాదవ్ అనేటో అయినా ఇక్కడ కొత్తగా లేడు. ఇవాళ కొత్తగా ఎక్కడి నుంచో వస్తే ఇవాళ గూండాయిజం చేస్తాడని మనం బాధపడాలి. అసలు పుట్టి పెరిగిందే ఇక్కడ. వాళ్ళకి డబ్బులు లేవని లేదు, ప్రజలు లేరని లేదు, అన్ని విధాలు ఉంది. ఆయన ఇవాళ గుండాయిజం చేయాలంటే రాజకీయాలకే రావాల్సిన అవసరం లేదు. హ్యాపీగా రాజకీయంలో గుండాయిజమే చేసుకుంటా బతుకుతాడు కదా. ఎందుకు వస్తున్నాడు? ప్రజలకు సేవ చేయాలి. అందుకోసమని తను వస్తున్నాడు చిన్న వయసులో. ఓకే, ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుంది? 1,00,000 వస్తుందండి. షూర్, తప్పకుండా గెలుస్తాడు. బంగారం లాంటి బిడ్డ నాన్న. అంత కాన్ఫిడెంట్ ఏంటండి? వస్తాడు, నేను చెప్తున్నా, వస్తాడు అంతే. ప్రతి ఒక్కరికి అతనంటే చాలా ఒక ఏమంటారు, చిన్న పిల్లోడు అంటే అందరం ఇష్టపడతాము. నవీన్ యాదవ్ని అంత చిన్న పిల్లోడులాగా అందరూ అంత ఆప్యాయంగా చూస్తారు. నా పేరు రాంబాబు అండి. ఏం చేస్తారు? నేను యాక్చువల్గా కెమెరామ్యాన్ అండి. మూవీ ఇండస్ట్రీలో చేస్తుంటాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది, ఏంటి పరిస్థితి? ఇక్కడ ఏ పార్టీ గెలుస్తూ ఉంది? సో ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయండి. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్. 3 పార్టీల్లో భారీ మెజార్టీగా వచ్చేది కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే అభివృద్ధి కానీ, వాళ్ళు చేసే పథకాలు, 6 పథకాల గ్యారంటీలు కానీ, ప్రతి ఒక్క పథకాల్లో ప్రతిదీ అందరికి అందేటట్టుగా రేషన్ కార్డు కానివ్వండి, 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇంకా మహిళలకు ఏది చేసినా వాళ్ళు ముందంజలో ఉన్నారండి. అందువల్ల వాళ్ళకే చాలామంది ముక్క చూపిస్తున్నారు ఓటు గురించి.
ఎట్లా ఉన్నాయి పథకాలు బాగున్నాయి కాంగ్రెస్ ఆరు పథకాలు? పథకాలు గ్యారంటీగా వస్తున్నాయండి, అందరికి మ్యాక్సిమం అందుతున్నాయండి. ఇంకా ఎవరో ఒకరో ఇద్దరు మిస్ అయితే అవ్వచ్చు, కానీ మిగతా వాళ్ళందరికీ వస్తున్నాయి పథకాలు అయితే. మేము కూడా అందులో నేను కూడా 500 సిలిండర్ తీసుకుంటున్నాను, 200 యూనిట్ కరెంట్ లబ్ధి పొందాను. సో నేను కూడా దాంట్లో ఒక నెంబర్ని నేను. ఇప్పుడు ఎట్లా ఉంది, కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ పరిపాలన బాగుందా? సో కేసీఆర్ 10 సంవత్సరాలు చేశాడండి, కానీ మా జూబ్లీస్ వరకు చాలా వరకు పెండింగ్ పనులు చాలా వదిలేశాడండి. కేవలం రోడ్లు శంకుస్థాపన చేసి వదిలేశాడండి. అంతేగాని శంకుస్థాపన చేస్తే కాదు కదా, రోడ్లు అనేది వేయాలి. అదేంటే ఫండ్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి రోజులు కట్ చేసి ఇంకా తీవ్ర ఎలక్షన్ వచ్చేటప్పటికి కొన్ని పథకాలు చేసి వదిలేశాడు, శంకుస్థాపన చేసి వదిలేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రజెంట్గా మనకి రోడ్లు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త రోడ్లు వేస్తున్నారు. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ అసలుకి ఏమి బాగాలేదు. డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేనప్పుడు మన కొత్త డ్రైనేజ్ పైప్ లైన్ శాంక్షన్ అయింది. సో అది పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నవీన్ యాదవ్ ఇక్కడ ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే బీఆర్ఎస్ నుంచి ఏమో మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారు కూడా పోటీ చేస్తున్నారు. ఇద్దరిట్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? సో ఓవరాల్గా గోపీనాథ్ గారు బాగానే చేశారండి. సో వాళ్ళ భార్య వస్తున్నారు కాబట్టి వాళ్ళ భార్య గురించి మనం ఏం మాట్లాడలేము. సో నవీన్ యాదవ్ గురించి అయితే ఆయన స్థానికుడు, మా జూబ్లీస్లో స్థానికుడు. ఎప్పటి నుంచో తను ఒక 10 years నుంచి తను చాలా ప్రయత్నిస్తున్నారు టీసీటీ గురించి. సో ఆ స్థానికుడుగా మా సమస్యలు ఏదున్నా కూడా అతను తప్పకుండా తీరుస్తాడండి. అతనితో మేము అతనితో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. సో అది ఏదున్నా స్థానికుడు కాబట్టి మా సమస్యలు ఏదున్నా కూడా వెంటనే రియాక్షన్ అవుతాడు. మేము ఏ వచ్చినా కూడా మా ఇంటి సమస్య, మాకు ఈ సమస్య ఉంది అన్న అంటే నవీన్ అన్న వచ్చి మా ఇంటి దగ్గర ఉంటే ఆ సమస్య గురించి పోరాడి మాకు డెఫినెట్గా మాకు చేస్తాడని మాకు బాగా గట్టి నమ్మకం అండి. గెలిచారని నమ్మకం ఉందా? చాలా నమ్మకం ఉందండి. ఖచ్చితంగా 1 side ఓట్లు వస్తాయండి. అందరూ కాంగ్రెస్కి వేస్తాడండి, ఎందుకంటే స్థానికుడు కాబట్టి. ఇంకా వేరే సైడ్కి ఏం ఆప్షన్ ఏమి ఉండదండి. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీజం పెరిగిపోతుంది, దాదాగిరి ఎక్కువ అయిపోతుంది, గుండాయిజం ఉంటుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజమే అంటారా? సో అది ఒక ఊహాగానం అండి, అది ఒక ఊహాగానం. ఎందుకంటే అవతలలో ఈయన వస్తే ఎక్కడ స్థానికుడు ముందుకు వస్తే మనం ఎక్కడ ఓట్లు వేయాలి, సో అతని మీద ఒక బురద జల్లేసి అతను ఒక బ్యాడ్గా కన్వర్ట్ చేసేసి అతను ఒక వేలో చూపిస్తున్నారు. అంతేగాని అలాంటి వ్యక్తి కాదండి. అన్న అంటే నేను ఎప్పుడు లేచి అన్న నవీన్ అన్న అంటే మన దగ్గరకు వచ్చేసి తమ్ముడు నీకేం కావాలి, నీకేం జరిగిందని వెంటనే రెస్పాండ్ అయ్యి మనకి చేసే మనిషి అండి అతను డబ్బు మనిషి అలాంటి వ్యక్తి కాదండి. అది ఒక బోధ జల్లటం తప్ప అతను అలాంటి వ్యక్తి కాదండి. ఓకే, ఇప్పుడు ఎంత మెజారిటీ వస్తుంది నవీన్ యాదవ్కి? సో యావరేజ్గా నాకు తెలిసి 2 lakhs ఎబో వస్తుందండి మెజారిటీ. ఇది మటుకి పక్కా వస్తుంది నవీన్ యాదవ్కి. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఓవరాల్గా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పథకాలు ఎట్లా ఉన్నాయి? ఓవరాల్గా పథకాలు అయితే అన్ని నియోజకవర్గాల్లో అన్నిటికీ మ్యాక్సిమం అన్ని పథకాలు ఓపెన్ అయినాయండి. 2500 మహిళది ఒకటే ఆగింది, తులం బంగారం ఒకటే ఆగింది, అది కూడా ప్రాసెస్లో అవుతుంది. సో అది 2 years అయింది కాబట్టి ఇంకా కొంచెం టైం ఇస్తే మన రేవంత్ రెడ్డి గారు అది కూడా డెఫినెట్గా మనకి అందేటట్టుగా చేస్తారండి. థ్యాంక్ యూ. పబ్లిక్ ఇటు మైనార్టీ ఎటువైపు ఉంది, యాదవ్ సంఘాలు ఎటువైపు ఉన్నాయి? సో మైనారిటీ యాదవ్ సంఘాలు నవీన్ అన్న వైపే ఉన్నాయండి. ఏది ఉన్నా కూడా ఈ 2 వైపులు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూశారు, వాళ్ళు చేసిన పథకాలు, వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కూడా చూశారు. సో అక్కడ వాళ్ళకి ఏమి సాటిస్ఫాక్షన్ లేదని ఇప్పుడు వాళ్ళు కూడా ఓవరాల్గా టోటల్గా నవీన్ అన్న వైపే ఉన్నారండి. కాంగ్రెస్ వాళ్ళు. బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదా? బీఆర్ఎస్ వాళ్ళు చాలా కష్టం అండి. ఇప్పుడున్న పోటీల్లో బీఆర్ఎస్ మట్టికి చాలా కష్టమే రావడం.